ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో భూమి మీద జరుగుతున్నటువంటి ఒక సంభవాన్ని గురించి పరలోకంలో సంభాషణ జరుగుతుంది. నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని గుర్తించాను పరిశుద్ధాత్మ సహాయంతో. భూలోకం వైపు చూస్తున్న రెండు వేరు లోకాలు, భూలోకం వైపు చూస్తున్న రెండు ప్రత్యేకమైన లోకాలు ఎందుకు చూస్తున్నాయి, ఏ కారణం చేత చూస్తున్నాయి, అసలు భూలోకంలో జరుగుతున్న కార్యాలకు ఆ రెండు లోకాలకు సంబంధం ఏమిటి అనే ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి నేను ధ్యానించాను. కొంతమంది భక్తులు ఈ సంగతులను కొన్ని సందర్భాల్లో వాక్యోపదేశంలో మాట్లాడారు. అయితే వారి కోణం వారిది, దేవుడు నాకు ఇచ్చిన కోణం నాది. ఇది మీకు ఉపయోగపడిద్దని ఈ అంశాన్ని ఎత్తుకున్నాను. కాబట్టి ప్రశాంత చిత్తులై దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. భూమి మీద మన అందరి జీవితాలలో జరుగుతున్నటువంటి సంభవాలు, పరిస్థితులు, ఒకరోజు ఉదయం ప్రారంభమై సాయంత్రం ముగిసింది అంటే ఈ మధ్య ఉన్నటువంటి సమయం, మనం తెలివితో సంచరించేటువంటి సమయం, మనం నిద్రావస్థలో ఉన్న సమయం కూడా, అన్ని సమయాలు అన్ని కాలాలు, మనందరి జీవితాల్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని గురించి పరలోకములో దీని విషయమై సంభాషణ జరుగుతుంది. పరలోకంలో దీని గురించి పరిశీలన జరుగుతుంది అనే మాట మీరు నమ్మగలరా? అది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒకవేళ ఇంతవరకు ఆలోచించకపోతే ఖచ్చితంగా ఈరోజు దాని గురించి కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే కారణం చెప్తాను నేను. దైవకుమారుడికి పట్టమహిషిగా సింహాసనం ఎక్కబోతున్నటువంటి వధువు భూమి మీదనే రెడీ చేయబడుతుంది, భూమి మీదనే సిద్ధమవుతుంది. ఈ వధువు యొక్క సిద్ధపాటు స్థితిగతులను పరలోకం కనిపెడుతుంది. రెండవది పాతాళలోకం కూడా కనిపెడుతుంది. పాతాళలోకపు శక్తులు, అంధకార శక్తులు, పాతాళంలో ఉన్న వాళ్ళకి ఈ భూమి మీద జరిగే సంభవాలు ఏం తెలుసు అని కొంతమందికి ధర్మ సందేహం రావచ్చు. పాతాళలోకంలో ఒక అంధకార సామ్రాజ్యం ఉంది. ఆ అంధకార సామ్రాజ్య స్థాపకుడు అపవాది. వాటికి రెండు ప్లేస్లు ఉన్నాయి. పాతాళంలో కొంత భాగం వాడు మెయింటైన్ చేస్తున్నాడు. అలాగే భూమి పై భాగంలో ఉన్నటువంటి ఆకాశ మండలం, అది పరలోకం కాదు, పరదైసు కాదు, పరలోకం కాదు, పరదైసు కాదు, ఆ భూమి యొక్క పై భాగం ఆకాశ మండలం. ఆ ఆకాశ మండలంలో కొంతమంది సైన్య సమూహాన్ని, అలాగే పాతాళంలో కూడా అంధకార సామ్రాజ్యాన్ని స్థాపించి అక్కడ కొంతమంది సమూహాన్ని వాడు సిద్ధపరచుకొని ఉన్నాడు. కాబట్టి పాతాళలోక రాజ్యాధిపతి లేక పాతాళ రాజ్యాధిపతి లేక అంధకార సామ్రాజ్య అధిపతి అయినటువంటి అపవాది ఒకడు, వాడి సంబంధమైనటువంటి సైన్య సమూహాలు భూలోకాన్నే కనిపెడుతున్నాయి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, పరలోక సైన్య సమూహాలు కూడా భూలోకాన్నే కనిపెడుతున్నాయి. భూలోకాన్ని కనిపెడుతున్నాయంటే భూలోకంలో ఎక్కడో ఎవరినో లేకపోతే ఏదో ప్రదేశాన్ని కనిపెడుతున్నారని అనుకుంటే నువ్వు తప్పులో కాలేసినట్లే. వేరే ఏది కాదు, సముద్రాలు లేకపోతే అడవులు, ఎడార్లు ఇవి కాదు కనిపెడుతుంది. వాగులు, వంకలు, డొంకలు, పొలాలు, భూమి బుట్ర ఇవి కాదు కనిపెడుతుంది. భూమి మీద మనల్నే కనిపెడుతున్నారు, మన జీవితాల్లో జరుగుతున్నటువంటి మార్పులు కనిపెడుతున్నారు, స్థితిగతులు, సంభవాలు కనిపెడుతున్నారు. ఎక్కడ కనిపెడుతున్నారు?
పరలోకవాసులు కనిపెడుతున్నారు, ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి సమూహము లేదా పాతాళ సమూహము. ఈ రెండు లోకాలు కూడా మనల్ని కనిపెడుతున్నాయి. దీని గురించి చాలామంది పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ మనిషికి ఆ మనిషి దేవుణ్ణి ఎరగనోళ్ళ సంగతి ప్రక్కన పెడితే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా ఇందును గూర్చిన అవగాహన లేదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అది మీ దృష్టిలోనికి తీసుకొచ్చినట్లు నన్ను ప్రేరేపించాడు. ఇందులో చెడ్డవాళ్ల గురించి, మంచివాళ్ల గురించి, అందరి గురించి కూడా అక్కడ ప్రస్తావన వస్తుంది, సంభాషణ జరుగుతుంది. అహబు అనేవాడు ఇశ్రాయేలుకు రాజు, కానీ దుష్టుడైన అహబు. భార్య యెజబెలు మాటలు విని జీవంగల దేవుని వైపు నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని బయలు వైపు త్రిప్పడానికి అంగీకరించి తల వంచి భార్యకు విధేయుడై దేవునికి అవిధేయుడై భ్రష్టుడైపోయినటువంటి అహబు యొక్క జీవితం భూమి మీద నడుస్తున్న టైం అది. ఆ టైంలో అహబు ఎన్నో రకాల దుష్టకార్యాలు చేశాడు. యెహోవా ప్రవక్తలను యెజబెలు చంపిస్తుంటే గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నాడు. కానీ నా పితరులు అనుసరించినటువంటి యెహోవా ప్రవక్తలకు కీడు జరుగుతుంది అని వీసమంతా కూడా బాధపడిన వాడు కాడు. ఇలాంటి అహబుకి క్లైమాక్స్ సీన్ అది, ముగింపు ఘట్టం అది. ఆ ముగింపు ఘట్టంలో అహబు శాపము, ఏలియా యొక్క శాపము నెరవేర్చబడినట్లు అహబు ఒక ప్లేస్లో హతుడు కావాలి. అది దేవుని నిర్ణయం. ఎందుకంటే తన దాసుడైన ఏలియా ఇచ్చినటువంటి శాపం యొక్క నెరవేర్పు జరగాలి. నాబోతు అనే వాని యొక్క రక్తము ఎక్కడ కుక్కలు నాకెనో అక్కడ అహబు నీ రక్తము కుక్కలు నాకాలి. ఇది ఏలియా అహబుకు చెప్పినటువంటి విషయం. అది నెరవేర్చే సమయం ఆసన్నమైంది. అది నెరవేరాలంటే ఈ అహబ్ అనేవాడు ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ యుద్ధంలో ప్రాణం పోగొట్టుకోవాలి. అక్కడి నుంచి వాని రథం తీసుకొచ్చి, రక్తంతో తడిసిన రథం తీసుకొచ్చి నాబోతు రక్తం పడ్డ చోట అది కడగబడాలి. అక్కడ ఒక పెద్ద ప్లాన్ ఉంది. అక్కడ ఇదంతా జరగాలి అంటే ఏం చేయాలి అని అహబు అనేవాడి యొక్క జీవితాన్ని గురించి అక్కడ పెద్ద సంభాషణ స్టార్ట్ అయింది. అక్కడ అది చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే అహబు భూమి మీద మానవుడు, పరలోక సైన్యాలు అంటే దేవదూతల గుంపులు. అందులో రకరకాల కేటగిరీస్ ఉన్నాయి, మీకు దాదాపు గతంలో చెప్పాను. దేవుడు కూర్చున్నాడు, ప్రభువు కూర్చున్నాడు, పరలోక సైన్య సమూహాలు కూర్చున్నారు. వాళ్ళు సంభాషించుకోవడానికి ఇంకా వేరే సంగతులు ఏమి లేవా, వేరే లోకాలేమీ లేవా? అనేక లోకాలను దేవుడు సృష్టించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలలో ఆయన తన ప్రియ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచము కాదు, ప్రపంచములను నిర్మించను అన్నాడు. ఒక ప్రపంచాన్ని కాదు, అనేక ప్రపంచాలను నిర్మించాడు. పరమగీతంలో అంటాడు, 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలను గలరు అన్నాడు. పరమగీతంలో కన్యక ప్రస్తావన వచ్చింది, స్త్రీ ప్రస్తావన వచ్చింది అంటే అది అక్షరార్థంగా స్త్రీ కాదు, స్త్రీ అనుకోకూడదు, భక్త సమాజం అనే అనుకోవాలి. పరమగీతము, ప్రకటన గ్రంథము, ప్రసంగి గ్రంథం కూడా గూఢార్థంతో ఉంటాయి. కావ్య గ్రంథాలు ఇది పరమగీతము, ప్రసంగి కొంచెం గూఢభావంతో, ఉపమాన భాష, యౌగికార్థంతో కూడినటువంటి భావాలు ఆ వచనాలలో ఉంటాయి. ప్రకటన గ్రంథం కూడా గూఢభావాలతోనే ఉంటుంది. ప్రకటన గ్రంథంలో స్త్రీ అనగానే అక్షరార్థంగా స్త్రీ అనుకోవడానికి వీల్లేదు. ప్రకటన గ్రంథంలో 3 స్త్రీలు కనపడతారు.
ఒక స్త్రీ మహాబబులోను వేశ్య, మరో స్త్రీ ఇశ్రాయేలు జనాంగము, మరో స్త్రీ సంఘకన్య, పెండ్లి కుమార్తె, గొర్రెపిల్ల యొక్క భార్య. అర్థమైందా? అక్కడ స్త్రీలు, స్త్రీ అని ప్రస్తావించిన చోట నిజంగా అక్షరార్థంగా స్త్రీ కాదు, ఉపమాన భాషలో స్త్రీ అంటే ఒక గుంపు, ఒక సమూహం, భక్త సమాజము లేదా లోకము. లోకానికి ఏం పేరు పెట్టాడు? మహాబబులోను వేశ్య. ప్రకటన గ్రంథము 17లో ఆ ప్రస్తావన ఉంటుంది. ఏంటి అంటే మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఉపయోగపడింది, చూసుకుందాం ఒక్కసారి. అది చూస్తే మీకు గుర్తుంటుంది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం. ఫస్ట్ ఏం చేస్తారంటే మొదటి వచనం నుంచి చదవండి. ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. ఏమని చెప్పాడు ఇక్కడ? మహావేశ్య అని చెప్పాడు. తర్వాత 2, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు చాలు. ఇక ఆ తరువాత ఇక్కడ మహావేశ్య అన్నాడు, ఆమె అని ప్రస్తావించాడు. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి అని ప్రస్తావించాడు. 3వ వచనంలో దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న విచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి నీ తల్లి అయిన మహాబబులోను. చూసారా? ఇంకా వర్ణన చెప్తాడు, వర్ణన. మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని. ఓకేనా? ఇంతకు ఎవరు ఆ స్త్రీ అంటే 18వ వచనంలో చెబుతాడు. 17వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. అద్దుగో, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు మహాపట్టణమే అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని యొక్క స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయి ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్త జనములను ఇనుప దండముతో ఏలేటువంటి శిశువు, మగ శిశువుని గన్నదాస్తి. సమస్త జనులను ఇనుప దండంతో ఏలేవాడు ఎవరో మీకు తెలుసు. కీర్తనల గ్రంథము 2వ కీర్తనలో, నన్ను అడుగుము జనములను, చూడు ఒక్కసారి 2:8 వచనం. 2:8 నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టెదవు. ఎవరియనా? పైన చదువు, 7వ వచనం చదువు. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నేను నిన్ను కనియున్నాను. నేను ఏడబెట్టా? ఉందా లేదా? నేనుందా? నేడు
రైట్. అయితే ఎవరి కుమారుడు? నీకు తెలుసు, సింపులే. దైవ కుమారుడైన క్రీస్తు ఇనుపదండముతో వారిని ఏలేటువంటి వ్యక్తి. తెలుసు కదా, ఇంకా డౌట్ లేదు అక్కడ. ఆ స్త్రీ ఇనుపదండముతో ఏలేటువంటి శిశువుని కన్నది. ఆ శిశువు దేవుని యొద్దకు తీసుకొని పోబడ్డాడు. సరే, ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు అంటే కొంతమంది సంఘం అనుకున్నారు, అభిప్రాయపడ్డారు. తప్పులేదు, వారి అభిప్రాయం వారిది, దాన్ని మనం ఆక్షేపించడానికి లేదు. కొన్ని ప్రత్యక్షతలు కొందరికి అందవచ్చు, అందకపోవచ్చు. కానీ ఆ స్త్రీ సంఘము కాదు, ఇశ్రాయేలు జనాంగం. సూర్యుని ధరించుకున్నది, చంద్రుని పాదము కింద కలిగి ఉన్నది, 12 నక్షత్రాల కిరీటం పెట్టుకొని కూర్చుంది. ఈమె గర్భిణి అయి బిడ్డని కన్నది. ఆ బిడ్డ సమస్త జనములను ఇనుపదండముతో ఏలేటువంటి వాడు. బాగా గమనించాలి. ఎవరు ఆ స్త్రీ అంటే, ఏ గోత్రం, ఏ జనాంగంలో నుండి యేసు లైన్లోకి వచ్చాడో ఆ జనాంగానికి సంబంధించిందే ఆ స్త్రీ, ఇశ్రాయేలు జనాంగం. సో దానికి సాదృశ్యంగా అక్కడ స్త్రీని ప్రస్తావించాడు. అక్కడ ఓ స్త్రీ. తర్వాత జస్ట్ ఇటు పక్క చూసేసేయండి, మన అంశం అది కాదు, ఊరక సందర్భానుసారంగా వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను అంతే. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చదువు. 3వ స్త్రీ కనపడిద్ది ప్రకటనలో. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. మళ్ళొక్కసారి చదువు నాయన. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ స్త్రీ, దానికి ముందు ఏమంటాడండి? రమ్ము గొర్రెపిల్ల భార్యను నీకు చూపెదను అన్నాడా? అనలేదా? అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని 7 దేవదూతల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఇక్కడ మళ్ళా స్త్రీ ప్రస్తావన వచ్చింది. సో 3 స్త్రీలు. మొదటి స్త్రీ మహాబబులోను వేశ్య, 2వ స్త్రీ ఇశ్రాయేలు జనాంగము, 3వ స్త్రీ సంఘము. మహాబబులోను వేశ్య అంటే ఎవరండి? లోకము. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా స్త్రీలు, ప్రకటనలో స్త్రీ అనగానే అక్షరార్థంగా స్త్రీ అని తీసుకోకూడదు. ఇక్కడే కాదు, ఇంకా ఏ విధంగా ప్రకటనలో స్త్రీ అనే ప్రస్తావన వచ్చినా కూడా దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. అందులో గూఢభావం ఉంది, యౌగికార్థం ఉంది. దాన్ని తీసుకొని వ్యాఖ్యానించుకుంటేనే న్యాయం జరిగిద్ది, లేకపోతే ప్రమాదం. సరే, దాన్ని ప్రక్కన ఉంచుదాం. అలాగే ప్రసంగి గ్రంథంలోనూ అలాగే పరమగీతంలో కూడా లెక్కకు మించిన కన్యకలు గలరు అన్నాడు. గనుక కన్యక అంటే అక్షరార్థంగా ఒక స్త్రీ అని కాదు. మరి ఎవరు అంటే ఒక ఒక సమాజము, ఒక భక్త సమాజం అని చెప్పుకోవచ్చు. ఇట్లాగా లెక్కకు మించినటువంటి భక్త సమాజాలు, నాకు తెలిసి భూమి మీద భక్త సమాజం ఒకటి ఉంటే ఇట్లాంటి లోకాలు, కోటాను కోట్ల లోకాలు, మహిమ లోకాలు ఎన్నో సృజించాడు దేవుడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన సృజించినటువంటి కోటాను కోట్ల మహిమ లోకాల్లో జరుగుతున్న సన్నివేశాలను ఆయన అంతగా పట్టించుకోవటం లేదు. కానీ ఆ లోకాలు, ఆ సృష్టి అదంతా ప్రక్కన పెట్టేసి భూలోకాన్ని గమనిస్తూ ఉన్నాడు ఆయన. అంతేకాదు, పరలోక సైన్య సమూహాలు కూడా భూలోకాన్నే కనిపెట్టినాయి. భూలోకంలో వ్యక్తుల జీవితాల్లో కొన్ని సన్నివేశాలు అనుమతిస్తూ, కొన్ని సన్నివేశాలు కల్పిస్తూ, కొన్ని సందర్భాలు నడిపిస్తూ అక్కడ వ్యవహారం జరుగుతుంది. పరలోకంలో ఏం జరుగుతుంది అనే దానికి ఒక సమాధానం ఇది చెప్పొచ్చు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? తర్వాత, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్న మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో దొరుకుతుంది. నేడు అనే పదం అక్కడ యాడ్ అయింది. ఓకేనా?
నేను, నేడు, నేను అనే మాట. సరే, తర్వాత విషయానికి వద్దాం. ఈ రెండు సందర్భం మీకు ఉపయోగపడుద్దని చెప్పాను. ఈ మొత్తాన్ని పక్కన పెట్టేస్తా. ఇక మెయిన్ విషయంలోకి వస్తాను. ఎందుకంటే మళ్ళీ వెతుకులాట్లోకి పోయామనుకో అసలు పోయిద్ది, అదొక సమస్య అవుతుంది మనకి. అందుకని చెప్తున్నాను. సరే, భూమి మీద జరుగుతున్నటువంటి స్థితిగతులన్నిటిని కూడా పరిశీలన చేస్తేనే కదా అక్కడ ఆ సంభాషణ వచ్చింది. అహబు రామోత్ గిలాదు మీదికి పోయి ఓడిపోవునట్లు ఎవరు అతన్ని ప్రేరేపించేదరు, ఎట్లా ప్రేరేపిస్తారని దేవుడు పరలోక సైన్య సమూహాలు కొందరు ఈ ప్రక్కన కొందరు ఆ పక్కన సింహాసనం ఆవరించి ఉంటే వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, విశ్వనిర్మాత అయిన దేవుడు మనకంటే మహిమ కలిగినటువంటి దేవదూతల్ని తన చుట్టూ పెట్టుకుని వాళ్లతో మన భూ సంబంధమైన విషయాలను గురించి సంభాషిస్తున్నాడు. అంటే పరలోకం భూలోకాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో మనం గుర్తుపట్టొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో టైంపాస్ కోసమో లేదా కాలక్షేపం కోసమో కాదు, ఆయన సంకల్పాలు నెరవేర్చడం కోసం అహబు రామోత్ గిలాదు మీదకి పోయి ఎఫెక్ట్ అయ్యేటట్టు ఎవరు చేస్తారంటే అక్కడ వాళ్ళు కొందరు ఇలాగున్నా కొందరు అలాగున్నా మాట్లాడుతున్నారట. ఇప్పుడు అహబు లైఫ్ని గురించి అలాగా మాట్లాడిన దేవుడు ఆ ఒక్కడి విషయమే అలా సంభాషించాడా, ఇంకా ఎవరి గురించి అయినా సంభాషించాడా అంటే ఏబు గ్రంథం 1వ అధ్యాయం మీరు కనిపెట్టినట్లయితే దేవుని దూతలందరూ యెహోవా సముఖమున సమకూడి దినమొకటి తటస్థింపగా అందరు అక్కడ గ్యాదర్ అయితే భూలోకంలో నుండి అపవాది అనేవాడు కూడా పోయాడు. పోతే అక్కడ మళ్ళా ఏబు సంగతి సంభాషణలోకి వచ్చింది. నా సేవకుడైన ఏబు సంగతి విచారించితివా, ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు న్యాయవర్తనుడై ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒక్కడునూ లేడు అన్నాడు. గమనించండి, అహబు దుష్టుని గురించిన ప్రస్తావన అక్కడ వచ్చింది. ఏబు భక్తుని గురించినటువంటి సంభాషణ కూడా అక్కడ వచ్చింది. భక్తిహీనుని గూర్చిన సంభాషణ అక్కడ జరిగిద్ది. బాగా వినాలి, భక్తుని గూర్చిన సంభాషణ కూడా అక్కడ జరిగిద్ది. అంటే వాళ్ళ రేంజ్ వేరు. అహబు రాజే, ఏబు కూడా భక్తుడు కాబట్టి వాళ్ళ గురించి సంభాషణ వచ్చిందంటే అదేదో మనం వినటానికి కూడా బాగుంది, చెప్పుకోవటానికి బాగుంది. కానీ అన్నయ్య నీ గురించి నా గురించి ఏం సంభాషణ, మరి ఊహించుకోవటానికి కూడా అంత విలువగా లేదు అని ఒకవేళ కొంపదీసి మీరు అనుకుంటే నిజంగా కొంప తీసినట్టే అయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పొరపాటును కూడా అలా అనుకోవద్దు. మన గురించి కూడా అక్కడ సంభాషణ జరుగుద్ది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో కూడా అపవాది యొక్క జోక్యం ఉంది. చూడండి మీరు కావాలంటే. అహబు రామోత్ గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లు అతన్ని ఎవరు ప్రేరేపిస్తారు అంటే పరలోకంలో ఉన్నటువంటి ఆ సైన్య సమూహాలు గుంపులు అయితే ఉన్నారు, కానీ సరైన ఔడియా ఎవరికి చేతగాల. ఎందుకు చేతగాలేదు అంటే ఆ వంచన, ఆ పనికిమాలిన బుద్ధులు వాళ్ళకు ఉంటే వాళ్ళు ఆడెందుకుంటారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి అవన్నీ ఆ కపటం, ఆ మాయ అంతా తెలీదు. అందుకే వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ ఏమీ వర్కౌట్ కాలేదు. అదే కొందరు ఇలాగున్నా, కొందరేమో ప్రభువా మనం ఇలా చేసి అతన్ని రేపొచ్చేమో అంటే కాదు, సరే ఈ బ్యాచ్ అంటారు ఈ పక్కోళ్ళు, ప్రభువా మనం ఇలా చేసి అతన్ని ఇలా రేపొచ్చామంటే కాదు. కొందరు ఇలాగునా కొందరు అలాగునా సంభాషిస్తున్నారు ప్రభువుతో. ఈలోపు దేవుని ఎదుటికి ఒక ఆత్మ వచ్చిందట. ఈ ఆత్మ మీరు గుర్తుపట్టాలి. ఈ ఆత్మ అబద్ధాలాడే ఆత్మ. ఒక ఆత్మ దేవుని ఎదుటికి వచ్చేసింది. వచ్చి నాకు సెలవివ్వు, నేను వాళ్ళ మొత్తాన్ని
ప్రేరేపించి అహబు రామోత్ గిలాద్ మీదకి పోయేటట్టు నేను చేస్తాను అన్నాడు ఆ వచ్చిన ఆత్మ. అంటే ఎలా చేస్తావు అని అడిగాడు. ఏముంది, వెళ్ళి అహబు యొక్క ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా పోయి కూర్చుంటాను అన్నాడు. అహబుకి భజన చేసే ప్రవక్తలు ఉన్నారు, జీతగాళ్ళు. ఆ జీతగాళ్ళ యొక్క ప్రవచనాన్ని బాగా ముడేసుకుంటాడు మనోడు. సత్య ప్రవక్తలంటే ద్వేషం అతనికి. ఏలియాని నా పగవాడ అన్నోడోడు. దైవ ప్రవక్త, అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా, యెహోవాకు ఇష్టుడైనటువంటి ఏలియా అహబుకు పగవాడయ్యాడు. శత్రువా, పగవాడా అంటాడు. కాబట్టి దేవ సేవకుణ్ణి శత్రువు అన్నవాడు దేవునికి కూడా శత్రువేవాడు. కాబట్టి వాడు యెహోవా సత్య ప్రవక్తలు ఒప్పుకోడు. వాడికి అబద్ధం అంటే ఇష్టం, సత్యం ఇష్టం ఉండదు. నొప్పి పుట్టుద్ది వాడికి సత్యం గురించి మాట్లాడితే. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళల్లో కూడా ఈ రెండు జాతులు ఉన్నారు. సత్య ప్రేమికులు ఉన్నారు, అబద్ధ ప్రేమికులు ఉన్నారు. వినండి బాగా. సరే, అహబు యొక్క ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారు? దాదాపు 850 మంది ప్రవక్తలు ఉన్నారు. వాడి ప్రవక్తలు అంత జీతగాళ్లే, భజన చేసే బ్యాచ్. దేవుని పాదాల దగ్గర సాగిలపడి సాష్టాంగపడి దేవునితో నడిచి దేవుని శక్తి పొందుకొని దేవుని కొరకు రోషం కలిగి మండేటువంటి వాళ్ళు కాదు వాళ్ళంతా. వాళ్ళంతా రాజుగారి భజన బృందం. యెజబేలమ్మ రాగానే బయలు గొప్పోడు అంటారు, అహబు రాగానే యెహోవా కూడా గొప్పోడే అంటారు. ఎవరి భజన వాళ్ళకి చేస్తారన్నమాట. బయలు పేరట ప్రవచనాలు చెప్తారు, యెహోవా పేరట కూడా ప్రవచనాలు చెప్తారు. ఎవరికి ఏ టైపు భజన కావాలంటే ఆ టైప్ భజన చేసి పెడతారనమాట బాగా చక్కగా. కాబట్టి ఎటుగుడి వాళ్ళంతా అబద్ధాలు బ్యాచే కాబట్టి నాకు పని ఈజీ అవుతుందండి. వీళ్ళంతా పిచ్చి మాలోకాలు, వీళ్ళకి ఏం తెలుసు? ఆ తెలివితేటలు వీళ్ళకి ఎందుకు ఉంటాయండి? ఈ పరలోక సైన్య సమూహాలను అడుగుతా, వీళ్ళ బొంద వీళ్ళకి ఏం తెలుసు? ఇట్లాంటివన్నీ మేము ప్రత్యేకంగా అనుభవాలు పొందాము ఈ అబద్ధాల్లో. కాబట్టి ఏం లేదు, నేను పోయి వాళ్ళందరి నోట్లో కూర్చుంటాను. చూడండి, వారి నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును అని ఒక ఆత్మ మాట్లాడిందంటే ఆత్మ ఎక్కడైనా కూర్చోగలదన్నమాట. నోట్లో కూర్చుంటుంది, శరీరంలో ఒక ముళ్ళులాగా కూర్చుంటుంది. నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా నా శరీరంలో ఉంచబడి ఉన్నది అన్నాడు. అది నా యుద్ధ నుండి తొలగిపోవలనని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు ఆయన బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది, నా కృప నీకు జాలు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నాతో చెప్పాడు. ఇంకా నేను మళ్ళీ అడగలేదన్నాడు. అంటే బాడీలో ఎక్కడైనా కూర్చుంటుంది, నోట్లో కూర్చుంటుంది, మైండ్లో కూర్చుంటుంది, ఎక్కడైనా కూర్చుంటుంది అన్న, చెవుల్లో కూడా కూర్చుంటుంది. ఎందుకంటే కొంతమందికి మంచి ఇష్టం ఉండదు. అంత పనికి మాలిన మీటింగులు అంటే బల్లే 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 మజా. చెవి కోసుకుంటారు అన్నమాట. వాక్యాన్ని కోసుకోరు, పనికి మళ్ళీ చెత్త మొత్తాన్ని కోసుకుంటారు. పాపం వాళ్ళ తప్పు కాదు, ఆత్మ కూర్చుంది అందులో. మంచికి చెవినియ్యక పనికి మాలిన లోక సంబంధమైనటువంటి సకల కల్మషానికి చెవినిచ్చున్నట్లు ఆత్మ కూర్చుంటే ఆ పని అయిద్ది అనమాట. వాడికి మంచి నచ్చదు. ఏగాడికి పనికి మాలిన విషయాలన్నీ బాగా ఇంపుగా వింటూ ఉంటాడు. ఇతరుల జీవితాల్లో, ఇతరుల పర్సనల్స్లో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ చెవి కోసుకుంటాడు అన్నమాట. లేడీస్ ఉంటారు, జెంట్స్ కూడా ఉంటారు అట్టంటి వాళ్ళు. ఎవరి గురించి అయినా ఏదన్నా నిందా ప్రచారం వచ్చిందంటే అది నిజమా కాదా, వాస్తవమా లేదా ఏం తెలుసుకోడు. అది వినేస్తాడు, వెంటనే ప్రచారం మొదలు పెట్టేస్తాడు. అరే అది నిజంగా జరిగిందా లేదా నువ్వు చూసావా, వెంటనే ప్రచారం మొదలుపెట్టి చెబుతున్నావు అంటే నాకేం తెలుసు, అలా అనుకున్నారు, నేను చెప్పాను అంటాడు. ఏమండి, అదొక టైపు. అది కూడా చెవిలో కూర్చున్న ఆత్మ ప్రభావం అన్నమాట. అది దురాత్మలన్నీ కూడా ఒక సైన్య సమూహం అండి. దురాత్మలన్నిటికీ ఒకటే పని ఉండదండి, తెలుసా మీకు? ఏ ఆత్మ పని ఆత్మదే. సైతాను కూడా అలా ఏర్పాటు చేశాడు, దేవుడు కూడా అలానే ఏర్పాటు చేశాడు, తెలుసా మీకు? పరిశుద్ధాత్మ అభిషేకం ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు ఆత్మ కృపావరం అంతా కూడా పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతాయి కృపావరాలు. కొందరికి బుద్ధివాక్యము, కొందరికి జ్ఞానవాక్యము, కొందరికి విశ్వాసము, కొందరికి ప్రవచనము, కొందరికి నానావిధ భాషలు, కొంతమందికి అర్థం చెప్పే శక్తి,
కొంతమందికి అద్భుత కార్యములు చేయు శక్తి, కొంతమందికి స్వస్థపరచు కృపావరములు, కొంతమందికి ఆత్మల వివేచన, ఇట్లా 9 కృపావరాలు. పరిశుద్ధాత్మ ఒక్కటే, ఆయన శక్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ అన్ని సందర్భాల్లో ఒకటే కాదు. సొలొమోనుకు దేవుని ఆత్మశక్తి వచ్చింది. ఆ శక్తి ఎందుకు ఉపయోగపడింది అంటే, రాజ్యములోని వ్యక్తులకు తీర్పు తీర్చడానికి, రాజ్య వ్యవహారాలు నెరవేర్చడానికి, ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడానికి కావలసిన జ్ఞానానికే పనికొచ్చింది ఆ శక్తి. ప్రైజ్ ది లార్డ్. శాంసన్కి శక్తి వచ్చింది. పరిశుద్ధాత్మ ప్రభావంతో సంసోనుకు కూడా శక్తి వచ్చింది. ఆ శక్తి శత్రువులను ఎదిరించడానికి, సింహబలుళ్లాగా, మహాబలుళ్లాగా బలంతో నింపబడి గొప్ప గొప్ప కార్యాలు, యుద్ధాలు చేయటానికి, కోటల్ని పడద్రోయటానికి, లేకపోతే ఇంకో దానికి శూర కార్యాలు చేయటానికి ఆ శక్తి పనికొచ్చింది. దెలీలా దగ్గర అది పనిచేయాల, మర్చిపోవద్దు ఆ సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ పనిచేయాలా? దెలీలా దగ్గర పనిచేయాల. అది విడిగా ఎంత బలవంతుడై శూరకార్యాలు చేశాడో, దెలీలా దగ్గర అంత దారుణంగా బలహీనపడిపోయాడు. చాలామంది అనుకుంటారు, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, అసలు ఫుల్ పవరు, అసలు ఇక ఏదైనా ఎదురు లేదు అని అనుకుంటారు. ఏమీ కాదు. పరిశుద్ధాత్మ ప్రభావం ఏ విషయంలో నీకు లభించిందో అది వెతుక్కోవాలి. ఏ విషయంలో నీకు శక్తి లభించిందో చూసుకోవాలి. కొంతమందికి భాషలు మాట్లాడకపోవచ్చు. భాష మాట్లాడకపోతే నాకు ఆత్మ లేదనుకుంటారు కొంతమంది. విశ్వాసం అనే వరం ఉండొచ్చు, ప్రవచన వాక్ అనే వరం ఉండొచ్చు, బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యం అనే వరములు ఉండొచ్చు, ఆత్మల వివేచన అనే వరం ఉండొచ్చు, స్వస్థపరిచే వరం ఉండొచ్చు, అద్భుత కార్యములు చేసే శక్తి అనే వరం ఉండొచ్చు. భాష ఒక్కటి లేనంత మాత్రాన నేను ఆత్మను కలిగి లేననే భయం అక్కర్లేదు. అభిషేకం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక కృప మనకి దేవుడిస్తాడు. అందరూ ఒకటే భాషనే ఆలోచిస్తారు, అది కాదు. దేవుడు ఏది నీకు నిర్ణయించాడో తన చిత్తము చొప్పున ప్రతి వానికి నీ ఆత్మ తన వరములను పంచి ఇచ్చుచున్నాడు, కృపావరములను. కాబట్టి దేవుడు కూడా అందరికీ అన్ని శక్తులు ఇవ్వడండి, తెలుసా? సాతాను కూడా అంత దేవుణ్ణి చూసి కాపీ కొడుతుంటాడు వాడు. మరి ఇంకెవరున్నారు కాపీ కొట్టడానికి? దేవుడే కదా. అన్ని దేవుణ్ణి చూసి కాపీ కొడుతుంటాడు అనమాట. అందుకే దయ్యాలను కూడా సపరేట్ చేశాడు. అన్ని దయ్యాలు ఒకే పని చేయవు, తెలుసా మీకు? అన్ని దయ్యాలు ఒకే పని. అబద్ధాలు ఆడించే దయ్యం ఇక్కడ ఒకటి కనపడుతుంది ఇప్పుడు మనకి. అహబు ప్రవక్తల నోట అబద్ధం ఆడు ఆత్మగా ఉందో, అబద్ధాలు ఆడించే దయ్యం. ఈ దయ్యం బట్టినోడు అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఆడుతుంటాడు అన్నమాట. అర్థమైందా? నిజం చెప్పడానికి ఇష్టం ఉండదు వాడికి, అంతా అబద్ధమే. అలాగే కొన్ని దయ్యాలు ఉన్నాయి. బ్రహ్మపరచు ఆత్మ, తెలుసా? ఇది బ్రహ్మపరచు ఆత్మ. ఇది యోహాను పత్రికలో ఉంటుంది. ఇది ఎంత బాగా మోసం చేసిద్దో, నకిలీని నిజమని నమ్మించి మోసగించిద్ది అన్నమాట ఈ భ్రమపరచు ఆత్మ. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్, లేకపోతే 2 లైన్, చివరి 2 లైన్లు చదువుకో. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అది భ్రమపరిచే ఆత్మ. తర్వాత అపవిత్రాత్మ, అపవిత్రమైన కార్యములకు ప్రేరేపించే ఆత్మ. తర్వాత ఇశ్రాయేలు మీద కుమ్మరింపబడింది మూర్ఖత గల ఆత్మ, ఇదొక ఆత్మ, యెషయాలో ఉంటుంది. గాఢ నిద్రాత్మ, ఈ ఆత్మ పట్టినోడు ఊరకు నిద్రపోతుంటాడు అన్నమాట. గాఢ నిద్రాత్మ అంటే మానసికంగా నిద్రమోహమే, భౌతికంగా కూడా నిద్రమోహవాడు అన్నమాట గాఢ నిద్రాత్మ. ఇట్లాగా దురాత్మలన్నీ కొన్ని దురాత్మలు రోగాలు కలిగించే ఆత్మలు ఉంటాయి కొన్ని. మార్కు సువార్త 9లో ఉంటుంది. ఆ దురాత్మ వాడిని పట్టునప్పుడల్లా వాడు చాంద్ర రోగము చేత బాధపడుతున్నట్టుగా లక్షణాలు చూపించేవాడు. ఫిట్స్లు లక్షణం కనపడేది ఆ చిన్నోడికి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆ ఆత్మవాణి పట్టుచూ వచ్చున్నప్పుడల్లా వాడు ఎలా చేశాడంటే, నురుగులు కార్చుకుంటూ అగ్నిలో దూకటానికి, నీళ్లలో దూకటానికి
ప్రయత్నం చేసేవాడు. ఆత్మ పడితే వాడు అలాగ స్పందించేవాడు అన్నమాట. అదొక ఆత్మ. దాని పని ఫిట్స్ లక్షణం చూపిస్తుంది. అది ఆ మనిషిని నీళ్లలోకో అగ్నిలోకో నెట్టి వాడి దేహాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిద్ది అన్నమాట. మార్కు సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చదువునాను. అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దాన్ని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదు. అది ఎక్కడ వానిని పట్టునో అప్పుడు వాడికి దగ్గర ఈ లక్షణాలు కనపడుతున్నాయి. సమాజ మందిరంలో దయ్యము చేత పీడించబడుతూ నడుము వంగిపోయిన స్త్రీ ఒక ఆమె ఉంది, తెలుసుగా మీకు. ఆ దయ్యం బట్టి ఆమె నడుము బెండ్ అయ్యేటట్టు చేసింది. అదొక దయ్యం. చూసేవాడు మళ్ళీ ఆమెకేదో పాపం వెన్నుపూస బెండ్ అయిపోయింది, ఆమెకేదో జబ్బు అని అనుకుంటారు. పాపం వంగిపోయి లేవట్లేదు అని అనుకుంటారు. కానీ అది ఒక డెవిల్ ఎఫెక్ట్ అన్నమాట. ఒక దురాత్మ యొక్క ఒక చెడ్డ ఆత్మ, దాని ప్రభావం అది. అదొక లక్షణం, అదొక జబ్బు అన్నమాట. అట్లాగా రోగాలు కలిగించే దయ్యాలు ఉన్నాయి, నిద్ర కలిగించే దయ్యాలు ఉన్నాయి, అపవిత్ర ఆలోచనలు అపవిత్ర కార్యాలకు రేపేటువంటి దయ్యాలు ఉన్నాయి, అబద్ధాలు ఆడిచ్చే దయ్యాలు ఉన్నాయి, నరహత్యలకు ప్రేరేపించే దయ్యాలు ఉన్నాయి. హంతకపు ఆత్మ అది. అది బట్టినోడు ఇక చంపేదాని విషయం నీళ్లు తాగినంత తేలిగ్గా చంపేస్తాడు మనిషిని. నరహంతకపు ఆత్మ, మనుషుల్ని చంపించేటువంటి ఆత్మ అన్నమాట. ఆత్మహత్యలకు ప్రేరేపించే ఆత్మ కూడా ఒకటి ఉంటుందండి, అదొక ఆత్మ. ఇట్లాగా దయ్యాల్లో రకరకాల ఆత్మలు ఉన్నాయి. అసలు ఎందుకు వచ్చింది మనకి వెరైటీ? అబద్ధమాడు ఆత్మ దగ్గర వచ్చింది. పాపం ఎవరో తమ్ముడు అడిగాడు, అన్నా మనకు అపవాదం ఒక్కడే కదా, మనకంట తమ్ముడు పాపం, మనకు అపవాదం ఒక్కడే కదా, మరి 2000 దయ్యాలు గేరాసేనీయుల దేశంలో దయ్యాలు బట్టినోటికి బట్టినాయి అని చెప్పారు కదా అన్న. అయ్యగారు అర్థం కాలేదు నాకు, 2000 దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు అపవాదం ఒక్కడే కదా అని అంటున్నాడు. పాపం నాకు తెలిసి అసలు ఒక్కసారి కూడా బైబిల్ చదవనట్టుంది, వాక్యాలు కూడా సరిగా విన్నట్టుంది తమ్ముడు. నవ్వొచ్చింది నాకు అది చదివి. మా ఇంత దారుణంగా ఉన్నారా ఆత్మీయంగా బిడ్డలని అనిపించింది. అపవాది ఒక్కడు మాత్రమే దయ్యం కాదు, అపవాదితో పాటు కోట్ల మంది దేవదూతలు పాడైపోయారు, పతనమయ్యారు. వాళ్ళందరినీ కలిపి ఒక సైన్య సమూహంగా సమకూర్చుకొని వాడు కూడా ఒక ప్రభుత్వం చేస్తున్నాడు, అది విషయం. కాబట్టి వాడి దగ్గర ఉన్న ఆత్మలు రకరకాల లైంగిక ఇచ్ఛలు రెచ్చగొట్టే ఆత్మ ఒకటి, మళ్ళా కామోద్రేకం, మనిషిలో ఉండేటువంటి కామోద్రేకాన్ని విచ్చలవిడిగా రెచ్చగొట్టేసి ఎప్పుడు అదే తలంపులతో ఉండి విచ్చలవిడిగా పాపం చేసేటట్టు ప్రేరేపించే దురాత్మ అదొకటి. ఇక అన్ని వానికి దాని సంబంధమైన విషయాలే ముందుకు వచ్చేటట్టు చేస్తుంది అది. అట్లాగే మనుషుల్ని మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి బానిసలు చేసే ఆత్మ ఒకటి ఉంది. ఎన్ని దురాత్మల పనులని మనకు తెలియదు. వాడట్ట చేశాడు, వీడిట్ట చేశాడు అని చెప్పి మొదట కనపడే మనిషిని ద్వేషిస్తాం, కానీ వాడిని కనపడిన దురాత్మ ఒకటి ప్రేరేపిస్తుందని తెలియదు. ఇక్కడ అహబు ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా పోయి కూర్చుంటానని ఆ ఆత్మ చెప్పినప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, రైట్, వాళ్ళు నీ జాతోళ్లే కాబట్టి నీకు కరెక్ట్గా సూటబుల్ అయింది, వెళ్ళిపోయి నోట్లో కూర్చో. ఈ పరలోక సైన్య సమూహాలు పిచ్చి మా లోకాలు, వీళ్ళకి అంత తెలివి లేదు. సూపర్ ఐడియా ఇచ్చావు, నువ్వు సెట్ అవుతావు, సక్సెస్ అవుతావు, ఈ కార్యము చేసి నువ్వు విజయం పొందుతావు పోమన్నాడు. ఒక దురాత్మ మన జీవితంలోకి వచ్చి మన మీద దాడి చేసి విజయం పొందాలన్నా కూడా దేవుని సెలవు కావాలి. కొంతమంది అంటారు, మా మీద చేతబడి చేశారన్నా, చిల్లంగి చేశారన్నా, బాణామతి చేశారన్నా, మంత్రప్రయోగం చేశారన్నా, అసలు చాలా దారుణంగా చేశారన్నా. అంటే ఈ వచనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుడు పలికిన మాట. ఈ విషయమై నువ్వు వెళ్ళి ఆ పని చేసి జయం పొందుదు పో అన్నాడు. ఆ మాట దేవుడు చెప్పకపోతే దయ్యానికి కూడా జయం ఉండదు. దయ్యం జయం పొందాలన్నా కూడా దేవుని సెలవు కావాల్సిందే. అది కూడా దాని జయ జీవితం కోసం దేవుడిని ఆశ్రయించాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజం శామ్యూయల్, దానికి కూడా జయ జీవితం కావాలంటే దేవుని దగ్గరికి పోవాల్సిందే. ఆయన అవకాశం ఇస్తేనే ఎక్కడైనా దానికి జయం.
అదేంది దేవుడు ఎట్లా అవకాశం ఇస్తాడు అంటే, భక్తుడు ఎంతకీ మాట విననప్పుడు, పిచ్చి వేషాలు వేసి అదే మూర్ఖపు చేష్టల్లో ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అవకాశం ఇస్తాడు. కొన్ని పాఠాలు నేర్పడానికి, కొన్ని అనుభవాలు నేర్పడానికి, అలాగే దయ్యాల పాపం పరిపూర్ణం కావడానికి, వాటికి పనిష్మెంటు, జడ్జిమెంటు ఫైనల్ చేయటానికి బోల్డ్ అన్ని కారణాలు ఉన్నాయి. వాటికి ఇచ్చిన సమయం అంతా కూడా మరి అవి ఎలా మారుమనసు పొందుతాయా, లేకపోతే దిద్దుకుంటాయా, లేకపోతే అంతే కొనసాగిస్తాయా? సమయం ఇచ్చాడు, వాటికి కాలం ఇచ్చాడు. అందుకే గెరాసేనీయుల దేశంలో కాలము రాకమునుపే మమ్మల్ని నశింపజేయవచ్చితివా, మాకు టైం ఉంది కదయ్యా. కాబట్టి దయాలు సక్సెస్ కావాలన్నా కూడా దేవుని సెలవు లేకుండా నీ మీద చేతబడి పారదు, చిల్లంగి పారదు, బాణామతి పారదు, మాంత్రిక విద్యలు పారవు. దేవుని సెలవు లేకుండా వాడు ఎన్ని రకాల విద్యలు చేసి కూడా ఒక వెంట్రుకను కూడా పెకలించలేడు. ఇది సత్యం. నీ మీద చేసి ప్రయోగం చేసి వాడు సక్సెస్ కావాలంటే కూడా దేవుడు సెలవు ఇవ్వాలి, ఇవ్వకపోతే సాధ్యం కాదు. మరి ఎప్పుడు ఇస్తాడు, ఎందుకు ఇస్తాడంటే అహబు దుష్టుడు కనుక అవకాశం ఇచ్చాడు, ఫరో కఠిన హృదయుడు కనుక అవకాశం ఇచ్చాడు, సౌలు తిరుగుబాటుదారుడు కనుక దురాత్మ తన మీదకి వచ్చి వెరపించడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండకపోతే చేసేది లేక చేతులు ఎత్తేసే అవకాశం ఉంటుంది. చేయగలిగింది ఏం లేదు, కానీ వాడిని పనిష్మెంట్ పొందాల్సిందే అని. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క విషయంలో అనేక సంగతులు మీరు గుర్తించండి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకుంటే మంచిది, మంచిగా జ్ఞాపక శక్తి మీకు బాగుంటే రాసుకోపోయినా పర్వాలేదు. కానీ విని బాగుంది అని వదిలేసుకుంటే తర్వాత మీకు నష్టం కలిగిద్ది. అలా ఆ ధ్యానం, ఆ వచనం దగ్గరకు వచ్చినప్పుడు రాసుకున్న జ్ఞాపకాలు ఏమి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి కొంచెం గుర్తు రాసుకుంటే మంచిది, అలవాటు చేసుకోండి. ఈ పాయింట్కి వస్తాను. పరలోకంలో ఏం జరిగిందని చెప్పాను, సంభాషణ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది, పరలోకం భూమి వైపు చూస్తుంది. ఆ సందర్భంలో దురాత్మ పనిచేసింది. అక్కడ వచ్చి అక్కడ దేవుణ్ణి అడిగింది, దేవుడు అవకాశం ఇచ్చాడు. వీళ్ళు అహబు ప్రవక్తల నోట అబద్ధం ఆడ ఆత్మగా కూర్చుంది. వాళ్ళంతా అబద్ధ ప్రవచనం చెప్పారు. యహబు దాన్ని నమ్మాడు, పోయాడు, రామోత్ గిలాద్ మీద యుద్ధానికి పోయాడు, వాళ్ళ చేతుల్లో తెచ్చాడు. ఇందాక ముందు నేను చెప్పినటువంటి ఘట్టం అంతా జరిగింది. అదంతా స్టోరీ. అదంతా మీకు తెలియాలంటే మర్యాదగా ఇందాక చదివించిన మూలవాక్యం దగ్గర నుంచి మొత్తం చదువుకోండి. అప్పుడు ఇక నేను మ్యాటర్ చెప్పే పని లేకుండా అదంతా మీకు తెలిసిపోద్ది. అదే మరుగైంది కాదు నేను అభివర్ణించడానికి. క్లియర్గా ఎలా యుద్ధానికి పోయాడు, పోయేటప్పుడు ఎలా పోయాడు, అక్కడ ఎట్లా యుద్ధం జరిగింది, వీడు ఎట్లా చచ్చిపోయాడు, ఆ రథం ఎట్లా అక్కడ కడగబడింది, అక్కడ ఏలియా శాపం ఎలా నెరవేరింది, ఇవన్నీ కూడా మీకు అక్కడ వచనాలు నీట్గా ఉన్నాయి. ఇకపోతే పరలోకంలో ఏమేమి జరుగుతుంది, పరలోకం ఎందుకు చూస్తుంది, భూలోకం వైపు అనే దాని విషయంలో మాట్లాడుకుంటున్నాం. భూలోకం వైపు పరలోకం చూస్తుంది. భూలోకంలో మన జీవితాల విషయంలో అక్కడ సంభాషణ జరుగుతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితం అక్కడ ప్రస్తావనకు వస్తుంది. ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇంకొకటి భేదం కాదు. ఎంతమంది మనుషులనైతే దేవుడు భూమి మీద తన చేతులతో సృష్టించి భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడో, పంపించబోతూ ఉన్నాడో, అంతమంది మనుషులను గురించిన సంభాషణ అక్కడ ఉంటుంది. అందరి స్టోరీస్ ప్రస్తావనకు వస్తాయి. ఏబు సంగతి వచ్చింది, అహబు సంగతి వచ్చింది, ఇంకా చాలా విషయాలు వస్తాయి. యోసేపుకు మరియ మీద డౌట్ వస్తే వెళ్ళి సమాధానం ఇవ్వమన్న ప్రస్తావన వస్తుంది. నా దాసుడు బహుప్రియుడైన దానియేలు ఇదిగో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, గాబ్రియేల్ వెళ్ళి ఆ మర్మం, ఆ దర్శనం యొక్క భావం చెప్పుపో. దానియేలు ఏం చేస్తున్నాడో తెలుసు, యోసేపు ఏం ఆలోచిస్తున్నాడో తెలుసు, వాళ్ళకి గాబ్రియేల్ని పంపించి ఏం సమాధానం చెప్పాలో తెలుసు, అహబు ఏం ఆలోచిస్తున్నాడో తెలుసు, ఏబు ఎలా ఉన్నాడో తెలుసు. అందరినీ కనిపెట్టి చూస్తున్నాడు. అక్కడి నుంచి సంభాషణ జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు మన స్టోరీ అంతా అక్కడ. ఓకేనా? రైట్. రెండవది
దేవుడే కనిపెట్టడం కాదు, ఇంకొక లోకం కూడా కనిపెడుతుందని చెప్పాను కదా. అందుకే అక్కడ ఆత్మ ఒకటి వచ్చి, ఓకేనా, ఇక్కడ వచ్చేటప్పటికి ఏబు ప్రస్తావన వచ్చేటప్పటికి అపవాది మాట్లాడాడు. అంటే ఇద్దరికి తెలుసు అన్నమాట. భూలోకంలో ఏబు అనే వ్యక్తి గురించి అపవాదికి తెలుసు, దేవునికి తెలుసు. అపవాది ఉండే లోకం వేరు, దేవుడు ఉండే లోకం. అంధకార సామ్రాజ్యాధిపతి ఏమో సైతాను, పరలోక సామ్రాజ్యాధిపతి ఏమో తండ్రి దేవుడు. ఆయన ఆ లోకం చూస్తుంది ఏబుకెళ్ళి, సాతాను లోకం కూడా చూస్తుంది ఏబుకెళ్ళి. ఓకే, దేవుడు అన్నాడు, నా ఏబు సంగతి విచారించావా అని అంటే, ఊరికనే నీతిమంతుడు అయ్యాడా అని అతని హిస్టరీ మొదలుపెట్టాడు. నీవు అతనికి కలిగిన సమస్తమును ఆశీర్వదించావు, అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన అంతటికి నీ కంచె వేసితివి కదా అంటే ట్రై చేసి వచ్చాడు కూడా, దర్శించాడు. అబ్బాయి గృహ దర్శనం చేసి వచ్చాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు? వీడు అన్ని గృహ దర్శనాలు చేస్తాడు, పిలవపోయినా సిగ్గు లేకుండా పోతాడు. అన్ని గృహ దర్శనాలు చేస్తాడు. అందులో ఏబు ఇంటి కూడా దర్శించాడు, కానీ భగ్గుమంది అగ్ని. ఏందబ్బా మంట మండిందని పరిశీలిస్తే కంచి ఉంది అక్కడ, పప్పులు ఉడకలా. ఎన్నిసార్లు పోయినా నెత్తి పగలు కొట్టుకొని బయటకు వచ్చాడు వెళ్ళలేక. అందుకని ప్రస్తావించాడు, ఊరికైనా నీతిమంతుడు అయ్యాడా, అంత భద్రతనిచ్చి ఏ నష్టం కలగకుండా ఆశీర్వదిస్తూ ఉంటే అట్లాగా ఉన్నాళ్లే అన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేక మంది వ్యక్తుల జీవితాలు అక్కడ ప్రస్తావనకు వచ్చి సంభాషణలోకి వస్తున్నాయి అంటే, మనల్ని రెండు లోకాలు కనిపెడుతున్నాయి. ఒక భూలోకం రెండు లోకాలని ప్రభావితం చేస్తుంది, అలాగే రెండు లోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు భూలోకాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఇది ఒక సంగతి. అన్నా నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మనం ఇంతమంది కోట్ల మంది ఉంటే మనందరి ప్రస్తావన అసలు అది ఎట్లా సాధ్యమైద్దన్నా నువ్వు చెప్తున్నావు, కానీ ఎందుకు నమ్మశక్యం కావట్లేదన్నా. ఎప్పుడన్నా ఒకసారి మన మ్యాటర్ వచ్చిందంటే అది వేరే సంగతి, కానీ డైలీ మన మ్యాటర్ వచ్చిందంటే ఎందుకో డౌట్ నాకు. రోజు మన గురించి సంభాషణ ఎందుకు జరిగిద్దన్నా నువ్వు చెప్పటం కాకపోతే, అంటే వాక్యము నిరర్థకం కానిరదు కదా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అద్దుకో, రాత్రి పగలు తేడా లేకుండా మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఇప్పుడు ఇదిగో ఎదురు చెల్లుంది, పేరు మానస. మానస మీద నేను నేరం చెప్పాలంటే ఆమె లైఫ్ సంభాషణలోకి రావాలా లేదా? అక్కడ ఆమె మీద నేను నింద మోపాలన్నా నేరం మోపాలన్నా ఆమె పేరు ప్రస్తావనకి రావాలి, ఆమె జీవితం ప్రస్తావనకి రావాలి. ఆ రాత్రిలో కానీ ఆ పగల్లో కానీ అంత ముందు రోజులో కానీ ఆ రోజులో కానీ ఆమె చర్య ఏదో ఒకటి నోటెడ్ కావాలి, వాడు తీసుకొని పోవాలి. మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఆ రోజు కేసు ఏం లేకపోతే వదిలేయటమే, ఏం లేదు. ఈరోజు తీసుకెళ్ళటానికి కంప్లైంట్ ఏం లేదు. కాబట్టి ఏదన్నా కంప్లైంట్ దొరికిందంటే ఇక తీసుకొని పోతాడు. రాత్రింబగళ్ళు తేడా లేకుండా వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని ఎదుటికి వెళ్తున్నాడు. ఏం తీసుకొని వెళ్తున్నాడు? మన మీద నేరాలు తీసుకొని వెళ్తున్నాడు. ఎప్పుడెప్పుడు వెళ్తున్నాడు? రెండు కాలాల్లో రాత్రి కాలం పగటి కాలం, రెండు కాలాల్లో వెళ్తున్నాడు. అచ్చంగా అదే డ్యూటీ పెట్టుకొని కూర్చున్నాడు. మరి వీడికి ఇంత మ్యాటర్ ఇన్ఫర్మేషన్ ఎలాగొస్తుంది? వీడు సర్వాంతర్యామి కాదు కదా అంటే, తాను సర్వాంతర్యామి కాదు కానీ నెట్వర్క్ అలా రెడీ చేసి పెట్టుకున్నాడు. అర్థమైందా? ఒక ముఖ్యమంత్రి సింహాసనం మీద, ఒక ప్రధానమంత్రి సింహాసనం మీద కూర్చుంటే
రాష్ట్రము లేక దేశం యొక్క మ్యాటర్ మొత్తం అతని దగ్గరికి లిస్టు వెళ్ళినట్లు వీడొక రాజ్యాధిపతి, అంధకార రాజ్యాధిపతి కనుక వీడి సైన్యం ఉంది, మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, వీడికి ఆ సైన్య సమూహాలు ఉన్నారు, మొత్తం వీడు కూడా ఒక పరిపాలన ఉంది. అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు అని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వీడికి కూడా ఒక రాజ్యం ఉంది, వీడికి కూడా పరిపాలన విధానం ఉంది, వీడికి కూడా మొత్తం నెట్వర్క్ ఉంది. టోటల్గా వాడి నెట్వర్క్ అంతా ఇతర ప్రపంచాల్లో ఎక్కడా పెట్టలేదు, భూమి మీదనే పెట్టాడు. మనకి భూమి పెద్దది కానీ వాళ్ళకంత పెద్దదేమీ కాదు. కాబట్టి అంతటా కూడా, భూలోకం అంతటా కూడా నెట్వర్క్ ఉంది. ఇప్పుడు పైన శాటిలైట్ ఉంది, చాలా ప్రాంతాలు కవర్ అవ్వట్లా. ఇప్పుడు ఇక్కడుండి అమెరికాకు ఫోన్ చేస్తున్నాం, ఇంకో దేశానికి చేస్తున్నాం, ప్రపంచంలో ఏ మూలకైనా ఫోన్ చేస్తున్నాం. ఎట్లా సాధ్యం? దేనివల్ల సాధ్యం చెప్పాయా? శాటిలైట్ పెట్టడం వల్లేగా. ఇంకొకటి ఏదన్నా ఉందా మంత్రం? ఓకేనా? పైన అది ఉంది, ఇక్కడ నుంచి ఎక్కడికైనా సంకేతాలు పంపగలిగిద్ది అది. అలాగే ఒక అంధకార సామ్రాజ్యం ఉంది, దాని సమూహం ఉంది. ఆకాశ మండలమందు దురాత్మల సమూహాలు ఉన్నాయి, గ్యాంగ్. అవన్నీ కూడా భూలోకంలో మనుషుల జీవితాల్లో జరిగే సంభవాలు, లోటుపాట్లు, లోపాలు, తప్పొప్పులు మొత్తం ఎప్పటికప్పుడు లిస్టు వాడికి అందిస్తే ఆ లిస్ట్ అంతా అక్కడ ఏకరువు పెడతా ఉంటాడు. ఎందుకు అంటే వాడు గెలుచుకునే ఆత్మలు ఏమైనా ఉండే దానికోసం వాడి ప్రయాస. ఎక్కడన్నా ఎవరి విషయంలో ఉన్న అవకాశం ఇస్తే అది వాళ్ళని ఎఫెక్ట్ చేసేద్దాం. ఎవరి విషయంలో ఉన్న దేవుడా సరే పో, సౌలు నా మాట వింటలే, పో దురాత్మ, పోయి అతన్ని వెరపించు, అవకాశం ఇస్తున్నాను పో అని అవకాశం ఇస్తే పోయి వాళ్దాం, పాడు చేద్దాం, ఛాన్స్ ఇస్తాడేమో అని పొద్దస్తమానం కంప్లైంట్లే. అంటే దీన్ని బట్టి అర్థం కావటం లేదా? మనందరి జీవితాలు అక్కడ ఏకరువు పెట్టబడుతున్నాయి, మన అందరి లైఫ్లు ప్రస్తావనకు వస్తున్నాయి అనేది మనకి ఇంకా గ్రహింపు కలగదా? ఖచ్చితంగా. దీన్ని బట్టి మీలో ఎంతమందికి ఏమర్థమైందో ఒకరోజు చెప్పండి నాకు. నా జీవితం ప్రతిరోజు దేవుని ముందు ప్రస్తావనకు వస్తుంది అనేది నువ్వు నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. ప్రస్తావనకు వస్తుందనేది నమ్మకం ఉందా నీకు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం. నువ్వు మంచి చేసినా ప్రస్తావనకు వస్తుంది, చెడ్డ చేసినా ప్రస్తావనకు వస్తుంది. పరలోకం ఏం చేస్తుందంటే నీ వైపే తొంగి చూస్తుంది. దేవుడు ఒక్కడే చూస్తున్నాడంటే పొరపాటే. దేవదూతలు కూడా ఈ విషయమై వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు సంభాషిస్తున్నాడు దేవదూతలతో. మనం చేసేటువంటి ప్రతి కార్యం అది దైవ చిత్తానుసారమైన కార్యమైతే ఖచ్చితంగా దాని విషయమై దూతలతో సంతోషిస్తాడు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని రాయబడి ఉంది. పరలోకంలో ఏం జరుగుతుంది? మొట్టమొదట చెప్పాను, పరలోకం భూలోకం వైపు తొంగి చూస్తుంది. భూలోకంలో మనుషుల జీవితాల్లో జరుగుతున్న సంభాషణలు, సంభవాలు అన్నిటి గురించి అక్కడ ప్రస్తావనకు వస్తుంది అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండవది, భూమి మీద జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి పరలోకంలో పండుగ కానీ వేదన కానీ, వేదన ఏమి ఉండదులే కానీ పండుగే జరుగుతుంది అక్కడ. దేవునికి మహిమ. వేదన గీతన ఏదన్నా జరిగిందంటే భక్తుడు ఎక్కడన్నా ఆశించిన స్థాయిలో పరుగు పందెంలో ముందుకు వెళ్ళకపోతే అరే రే కొంచెం బాగా పరిగెత్తితే బాగుండు కదా అన్న భావం ఉంటుంది. ఈ బ్రదర్ బాగానే కష్టపడుతున్నాడు, మంచిగానే వస్తా ఏంటి మళ్ళీ ఇక్కడ